శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో 2 గంటల ప్రయాణం చేసి వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ పనులను రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అత్యంత క్లిష్టమైన టన్నెల్స్లోని మొదటి నుంచి చివరి వరకు మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని సమీక్షించారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం యంత్రాన్ని కూడా పరిశీలించిన మంత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్ పనులు సుమారు 70% పూర్తయ్యాయని తెలిపారు. టన్నెల్ 2లో మిగిలిన 2400 మీటర్ల లైనింగ్ పనులకు నెలకు 700 మీటర్ల చొప్పున జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఫీడర్ కెనాల్లో 500 మీటర్ల హార్డ్ రాక్ తవ్వకం పూర్తయిందని, ఇటీవల ప్రారంభించిన 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్, కాంక్రీట్ పనులు 2 నెలల్లోనే 62% పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 20 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ లైనింగ్లో ఇప్పటి వరకు 5% మాత్రమే పూర్తవగా మిగిలిన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు ఏప్రిల్ నెల నుంచి R&R బిల్లులు జమ చేయడం ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో 2026 జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, ప్రాజెక్టు ఈఈ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.